హాయ్ అండి. విజయకృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా బూర్లు గారెలు పరవణాలు ఇవన్నీ తయారు చేసుకునే టైం వచ్చేసింది. ఈరోజు నేను కొబ్బరి పూర్ణాలు తయారు చేయడం చూపిస్తున్నాను. చాలామందికి తోపు చేయడం రాదు కదా, అందుకోసం ముందుకు ఒక కొబ్బరికాయని తీసుకొని మిక్సీ గిన్నెలో అందులో 2 యాలకులు తీసుకుని బాగా తురిమేసుకోండి. తర్వాత కడాయిని పెట్టుకొని అందులో తురుముకున్న కొబ్బరిని అలాగే 3/4 గ్లాసు బెల్లాన్ని వేసుకుని బాగా చిన్న మంట మీద మాడిపోకుండా బాగా వేయించేసుకోండి. తర్వాత ఇది దగ్గర పడుతున్న సమయంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని మరి కాసేపు బాగా దగ్గర పడేంత వరకు బాగా వేయించేసుకోండి. మనకి ఉండ చుట్టడానికి వీలుగా ఉండాలన్నమాట. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకుని మరి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత ఈ పూర్ణం అనేది బాగా దగ్గరికి అయిపోయాక ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం పిండి వేసి బాగా కలిపేసుకోండి. ఈ మినప్పిండి ఉంది కదా, దీనిని నేను గ్రైండర్లో రుబ్బుకున్నాను. మిక్సీ పట్టలేదు. మిక్సీ పడితే కొంచెం గట్టిగా వస్తాయి. గ్రైండర్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా చేయండి. ఇందులో 2 దోసలు వాటర్ పోసి పిండి బాగా కలిపేసుకోండి. ఇది కాసేపు నేను పక్కన పెట్టేసుకున్నాను, ఒక ½ గంట వరకు. తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసుకుని హీట్ చేసుకున్నాను. కొబ్బరి ఉండలు చేసుకున్నాం కదా, అవి తెచ్చేసుకొని ఆ కలుపుకున్న పిండి ఏదైతే ఉందో అందులో వేసుకుని బూరెలు వేసుకుందాం. నేను మీకు ఇక్కడ అర్థం అవ్వడానికి ఫస్ట్ పిండి ఒకలా కలిపి చూపించాను. చూడండి, కొంచెం గట్టిగా కలిపి చూపిస్తున్నాను. గట్టిగా కలిపితే బూరెలు ఎలా వస్తాయి, కొద్దిగా కొంచెం పలచని చేసి కలిపితే ఎలా వస్తాయని చూపిస్తాను. పిండి అనేది బాగా పలచగా అయిపోకుండా నేను దోశలతో లెక్క చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ 2 దోశలు వాటర్ పోసి వేసాను. పూర్ణానికి సరిగా అంటలేదు, అలాగే రౌండ్ షేప్ కూడా సరిగా రాలేదు. చూడండి, మీరు చూసే కొద్దీ మీకు బాగా తెలుస్తుంది బూరి ఎలాగా వస్తుంది ఏంటి అనేది. అంటే పిండి గట్టిగా ఉంటే బూరి రాదు అని చూపిస్తున్నాను అన్నమాట. మీకు వచ్చినా అది కొంచెం గట్టిగా ఉంటుంది, మనకి సాఫ్ట్గా కరకరలాడుతూ అనేది ఉండదన్నమాట. మూడు బూరెలు వేసాను కదా, ఇంకొక బూరు కూడా వేసాను. చూడండి, ఇది కొంచెం గట్టిగా కలిపిన పిండి అనమాట. 1 స్పూన్ తీసుకున్నాను. వేగాక టర్న్ చేస్తుంటే మూగడ కొంచెం అంటుకున్నట్టుగా అనిపించింది అనమాట. మీకు అర్థం అవ్వడానికి నేను చూపిస్తున్నాను ఇలా. ఈ వేగేలోపు ఏం చేస్తున్నానంటే మళ్ళీ అవి వేగిపోయాయి కాబట్టి తీసేసుకుంటున్నాను. ఈ లోపు ఏం చేశానంటే నేను పిండి ఇంకొక దోసెడు వాటర్ వేసి కొంచెం లూజ్గా కలుపుకున్నాను. చూడండి, ఈసారి బూరి రౌండ్గానే వస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా
బాగా వస్తాయి అన్నమాట. ఈసారి చూడండి రౌండ్గా వస్తాయి. ఇందాక వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ ఒక బూర వేసుకోండి, తర్వాత అది ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి మీరు కొంచెం కన్సిస్టెన్సీని బాగా చేసుకుని, కొంచెం పలచగా చేసుకుని, మరీ పలచగా అయిపోకూడదండి. బూరెని ఎలా పట్టుకుంటుందో అంతా గమనించుకుంటూ చేసుకొని తర్వాత బూరేసుకోండి. అప్పుడు నేను మళ్ళీ ఈ రెండోసారి కొంచెం వాటర్ కలిపానని చెప్పాను కదా, ఈసారి బూరెలు పర్ఫెక్ట్గా రౌండ్గా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి, మీకు ఏమైనా అర్థం కాకపోయి ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేస్తే నేను మరింత వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా బాగా వచ్చాయండి బూరెలు. అవి చేసుకున్న వెంటనే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా కరకరలాడుతూ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బయట తీసుకుని పెట్టుకుని తింటే సరిపోతుంది. ఎవరో సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అలా చేయకండి. నాకు ప్రతి సబ్స్క్రైబరు చాలా విలువైన వారు. ఇప్పుడు వరకు నాకు 47 కౌంట్ ఉండేది, ఇప్పుడు 46కి పడిపోయింది. అలా అస్సలు చేయొద్దు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ నాకు ప్రతి సబ్స్క్రైబర్ చాలా వాల్యుబుల్. దయచేసి గమనించండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఫేవరెట్ ఫుడ్ పిండి వంటలు ఏదైనా ఉంటే అవి పూర్ణం బూరెలేనండి. మీకు ఇష్టమో కాదో నాకు తెలియచేయండి. ఈ మిగిలిన పిండితో నేను బూరెలు అయిపోయాక కొంచెం బెల్లం కలుపుకొని పూర్ణం బూరెలు వేసుకున్నానండి. ఈ బూరెలు అన్నిటికి నాకు 1/2 kg బెల్లం పట్టింది. ఈ పూర్ణం బూరెలు కూడా చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.